ఎక్కడన్నా మీరు లోకల్ జవహర్ ఎట్లా ఇక్కడ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండు ఎట్లా ఉంది ఆయన పరిపాలన ఎట్లుంది? ఉన్నది కదా అన్న, మొత్తం భూ కబ్జాలు, ల్యాండ్ గ్రాబింగ్, పబ్లిక్ ని మోసం చేసాడు. పోయినసారి ఇచ్చిన హామీలు ఇంతవరకు ఏం నెరవేర్చిందో 100 కోట్లు 300 కోట్లు అని చెప్పేసి అన్నోళ్ళు ఇవాళ ఏడి వేరు మళ్ళీ వాళ్ళు పత్తకు లేరు, వాళ్ళు కూడా అడ్రస్ లేకుంటారు. మరి మల్లారెడ్డి అంటేనే ఒక స్కామర్, ఒక గ్రాబర్. కానీ 2 సార్లు గెలిచింది కదా అన్న ఆయన. పైసలు వస్తే ఆయన ఎవరైనా గెలుస్తారన్న. అంటే గతంలో మీ ప్రాంతాన్ని నాకు గుండెకాయ అని చెప్పిండు ఆయన. గుండెకాయ అని చెప్పింది కానీ గుండెకాయని ఎప్పుడు కూడా పట్టించుకోలేదు కదా నా మనిషి. గుండెకాయ చిల్లులు పడ్డాయి, గుండెకాయ మొత్తం రోడ్లన్నీ మోరీలన్నీ పొంగినాయి, రోడ్లన్నీ పొక్కలు పడ్డాయి, అయినా పట్టించుకోలేదు. ఒక్కొక్క నాయకుడు ఇంటి ముందట సీసీ రోడ్లు అవి వేసుకోరు. సామాన్య పబ్లిక్ ఏం కావాలి, సామాన్య పబ్లిక్ ఎటు పోవాలి, మళ్ళీ వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు ప్రజలు ఓట్లు వేసేది సామాన్య పబ్లిక్. అది నువ్వు ఏదో లీడరో, ఒక టీఆర్ఎస్ లీడరో, లేకపోతే ఇంకో టీఆర్ఎస్ వార్డ్ నెంబర్ ఒక కార్పొరేటరో లేకపోతే కౌన్సిలర్ వేసుకుంటే ఆయన ఎమ్మెల్యే గెలవడు కదా. ఒకటి ఓకే, అంటే ప్రజలకు ఎప్పుడైనా అందుబాటులో ఉండను ఆయన. అందుబాటులో అంటే రోజు ఒకసారి వచ్చిపోతాడు, చుట్టం సూపులేక రోజు అత్తగారింటికి వచ్చినట్టు రోజు ఒకసారి వచ్చిపోతాడు. కాకపోతే ఏంటంటే ఇక అభివృద్ధి అనేది ఏముండదు ఆయన దగ్గర. అభివృద్ధి ఏముండదు. పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఎట్లా ఉండబోతుంది పార్లమెంట్ ఎన్నికలు ఈ ఏరియాలో? గతంలో చూసుకుంటే రేవంత్ రెడ్డి కూడా మీ ఎంపీగా గెలిచిండు. అయితే కాంగ్రెస్ అంటుంది ఈసారి మేము మళ్ళీ ఈ సీట్ మాదే అని చెప్పేసి అంటుండే. ఒక రేవంత్ రెడ్డి ఇంతకు ముందు ఎప్పుడైతే గెలిచినప్పుడు ఒక్కసారి కూడా మన జవహర్ నగర్కి వచ్చిన దాఖలాలు లేవు. ఏడ కూడా ఆయన ఫోటో చూసిందో లేకపోతే ఆయన వచ్చి లైవ్ గా చూసిన రోజులు అయితే లేవు. వాళ్ళ అసలు వ్యక్తికి మనం మళ్ళా పబ్లిక్ అయితే కట్టబెట్టాలన్న ఆలోచన అయితే లేదు. ఈసారి టిఆర్ఎస్ నుంచి ఆయన పేరు రాగిడి లక్ష్మారెడ్డి ఆయన కూడా అన్నోన్ క్యాండిడేటే. కాంగ్రెస్ నుంచి వచ్చిందనే వార్తలు ఉన్నాయి కానీ ఈ ఉట్టి డమ్మి క్యాండిడేట్ అని పెట్టి ఏదో ఆట ఆడిద్దామని అనుకుంటారు అంతే. ఈడ కాకపోతే గెలిచేది మాత్రం అది ఈటల రాజేందర్ గారే. ఎందుకంటే ఆయన ఉద్యమకారుడు, టిఆర్ఎస్ పెట్టినప్పటి నుంచి ఆయన ఉన్న వ్యక్తి. ఆ రోజు కేసీఆర్ ఎలగొడితే ఆయన వెళ్ళిపోయాడు కానీ ఏనాడు కూడా ఆయనకు అది మన ఏమంటారు ఆయన స్కామ్ చేసిండు మినిస్టర్. అంటే ఆయన మినిస్టర్ లెవెల్ ఉన్నప్పుడు కూడా 2 సార్లు, ఒకసారి ఆర్థిక మంత్రి, ఒకసారి మన హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా ఏ రోజు కూడా ఆయన స్కామ్ చేయలేదు. అలాంటి వ్యక్తులకి 100% పబ్లిక్ అనేది సపోర్ట్ చేస్తున్నారు. ఆ పబ్లిక్ సపోర్ట్ తోని ఈటల రాజేందర్ గారు గెలుస్తున్నారు అనే వార్తలు అయితే పబ్లిక్ నోట్ నుంచి మేమైతే వింటున్నాం. పబ్లిక్ నోట్ నుండి. కానీ గతంలో ఆయన ఒక భూ కబ్జా చేసిన అని చెప్పేసి కొన్ని ఆరోపణలు వచ్చినాయి కదా. భూ కబ్జా ఆరోపణలు వచ్చినప్పుడు అవి ఎటువైనాయి అని చెప్పేసి కూడా మీరే చెప్పాలి. అవి ఎందుకంటే వచ్చిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి నిజమైనయా లేకపోతే ఒట్టి గాలి మాటలైనయా అవి మీకు తెలుసు, పబ్లిక్ కి తెలుసు, మాకు అందరికి తెలుసు. కానీ అది ఏనాడు కూడా రుజువు కాలేదు. రుజువు కానీ ఎప్పుడైనా కూడా ఆరోపణలు కావు, ఉట్టి మాటలు అని చెప్పేసి గాలి మాటలని మేమైతే అంటాం. పార్లమెంట్ ఎన్నికల ప్రభావం ఎట్లుంటుంది? కాంగ్రెస్ ఏముండదు ప్రభావం? కాంగ్రెస్ నాకు తెలిసి 0 అవుతుండొచ్చు ఈసారి. ఎందుకంటే పోయినసారి ఏంటంటే రేవంత్ రెడ్డి అనేటైనా ప్రశ్నించే గొంతు అని చెప్పి ఒకటి బాగా హైలైట్ చేసేది. అది ఏది సింబల్ ఆఫ్ ది ఐకాన్ అని చెప్పి మల్కాజ్గిరి ఒక సింబల్ ఆఫ్ ది ఐకాన్, ప్రశ్నించే గొంతు అని చెప్పి హైలైట్ చేశారు. ఈసారి ప్రశ్నించే గొంతు కాదు, మూగపోయిన గొంతు నిలబెడితే ఎవరు గెలిపిస్తారని చెప్పి పబ్లిక్ అయితే చూస్తారు. అయ్యా రాగిడి లక్ష్మారెడ్డి అంటే ఆయన కాంగ్రెస్ వాళ్ళు మల్లారెడ్డి కొడుకు ఆల్రెడీ ఎంపీ అని చెప్పేసి ఆయన ఎంపీ అభ్యర్థి అని చెప్పి అంత అనౌన్స్ చేసుకున్నాం. అంత అనౌన్స్ చేసుకున్నప్పుడు ఆ రోజు మళ్ళీ మా మనిషి నిలబడాలి కదా, నిలబడలేదు. టికెట్ కూడా తీసుకోలేదు. కేసీఆర్ దగ్గర పోయి మోకరెళ్ళి నాకు టికెట్ ఏమో దయా నన్ను రేవంత్ రెడ్డి ఇబ్బంది పెడుతుందని చెప్పేసి ఆయనని ఏ విధంగా కాలేజ్ 2500 గజాలు గులగొట్టినప్పుడు ఒకసారి, అదే విధంగా అల్లుడు మర్ర రాజశేఖర రెడ్డిది కాలేజ్ బిల్డింగ్ గులగొట్టారు. ఆ 2 విషయాలు జరిగేసరికి ఈయన పోయి మోకరెళ్ళిండు కేసీఆర్ దగ్గర, అయ్యా నాతో కాదయ్యా నేను నిలబడాలి. అదే విధంగా రేవంత్ రెడ్డి దగ్గర పోయి మోకరెళ్ళిండు. అదే విధంగా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆమె దగ్గర కూడా మోకరెళ్ళిన విశ్వసనీయ అదే మాకు తెలిసిన అయితే సమాచారము. ఆ మోకరెళ్ళినందుకు ఆయన పక్క జరిపి ఏదో డమ్మి క్యాండిడేట్ రాగిడి లక్ష్మారెడ్డిని పెట్టి వీళ్ళు నడిపిస్తురేమో అని అదో ఊహాగానం. డమ్మి క్యాండిడేట్ అని చెప్పేసి అన్నప్పుడు బలమంతా ఇక్కడ బీఆర్ఎస్ మొత్తం కాంగ్రెస్ పోతుందా, కాంగ్రెస్ అభ్యర్థికి ప్లస్ అవుతుందా? కాంగ్రెస్ అభ్యర్థి ప్లస్ కావాలంటే కాంగ్రెస్ అభ్యర్థి బలంగా ఉండాలి కదా. కాంగ్రెస్ అభ్యర్థి బలంగా లేక ఇది 100% మనకు పోయేది. అది బీజేపీ ఆయన సెంట్రల్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం 100% ఉండాలి. అది నరేంద్ర మోడీ అనే కాదు, బీజేపీ ప్రభుత్వం అనేది 100% ఉండాలి. గల్లీలో ఎవరున్నా సరే కానీ ఢిల్లీలో మాత్రం 100% నరేంద్ర మోడీ ఉండాలి. ఎందుకంటే నన్ అదర్ దెన్ ఆయన ఒక నరేంద్ర మోడీ కానీ లేకపోతే అమిత్ షా కానీ పక్కకు పెడితే ఒక కేంద్ర ప్రభుత్వము గత 60 సంవత్సరాల నుంచి ఎవరైతే ఏలిరో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు నుంచి తీసుకొని విధానాలన్నీ కూడా తీసుకొని నిర్ణయాలు కూడా కఠిన
కఠిన నిర్ణయాలు కూడా ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నందుకు ప్రజలందరూ ప్రభుత్వం వైపు మొగ్గు చూపుతున్నారు, అంటే నరేంద్ర మోడీ వైపు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు అని చెప్పి మేము ఏడు నిలబడి నలుగురితో మాట్లాడినా కూడా ఈసారి గెలవాల్సింది ఈటల రాజేందరే, ఈసారి గెలవాల్సింది నరేంద్ర మోడీ, ఈసారి గెలవాల్సింది ఆయననే అని చెప్పేసి అందరూ అయితే చెప్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే టీఆర్ఎస్ లీడర్లు కానీ కాంగ్రెస్ లీడర్లు కూడా కానీ అదేవిధంగా బీజేపీ లీడర్లు ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది ఒకటే, గెలవాల్సింది ఈటల రాజేందర్. ఎందుకంటే ఒక నమ్మించి గొంతు కోసిన వ్యక్తి కేసీఆర్ ఈటల రాజేందర్ని, అదే అట్లాంటి వ్యక్తి గెలవాలి అనే ఆలోచన తప్పన వాళ్ళకు కూడా ఉన్నదని మాకు తెలిసినంత వరకు అయితే చెప్తున్నా. మొత్తం అయితే ఈటల రాజేందర్ గెలుస్తాడు, ఈటల రాజేందర్ గారు గెలుస్తారు, 100% గెలుస్తారు. థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. ఎక్కడన్నా బాలాజీ నగర్ అన్న, లోకల్ బాలాజీ నగర్. ఓకేనా, ఎట్లా ఇక్కడ మీ ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే వచ్చి ఇప్పుడు మల్లారెడ్డి ఉన్నానా, మల్లారెడ్డి. టీఆర్ఎస్ పార్టీ. ఎట్లుందన్న ఆయన పరిపాలన ఎట్లుంది? ఆయనది ఏముండదు అన్న, ఏదన్నా ప్రోగ్రాంలు ఉంటే వస్తాడు, ర్యాలీలు వేసుకొని రిబ్బన్లు కట్ చేస్తాడు, పోతూనే ఉంటాడు తప్ప పెద్ద పరిపాలన మీద ప్రజల అవసరాల మీద ఎప్పుడు దృష్టి పెట్టింది అయితే లేదు. అంటే గతంలో వాళ్ళ ప్రభుత్వం ఉంది కదా, ఈ ఏరియాలో ఏమైనా డెవలప్మెంట్స్ జరిగింది? వాళ్ళ ప్రభుత్వం ఉన్నా ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం లేకున్నా మల్లారెడ్డి జవహర్నగర్కి చేసింది ఏం లేదు. రోడ్లు వాటర్ కనెక్షన్లు అంటావా కామన్గా వచ్చేవి ఎవరున్నా, ఆయన స్పెషల్గా చేసింది ఏం లేదు. డంపింగ్ యార్డ్కి ఎంతో చేస్తా అన్నాడు, నా గుండెకాయ జవహర్నగర్ అన్నాడు. ఆయన పట్టించుకున్నది ఏ రోజైతే లేదు, ఏ రోజు ఆయన పట్టించుకున్న పాపన ఓలేడు. అందుకే ఈసారి కూడా కొంచెం అటు ఇటుగా గెలిచిండు. అంతేనా? అంతే. కానీ ఆయన వల్ల ఈ ప్రాంతంలో బాగా అభివృద్ధి జరిగింది. ఇక్కడ ప్రాంత ప్రజలను నేను బిడ్డలా చూసుకున్నా, అందుకే నేను గెలిపించలేదు. ఏ విధంగా చూసుకున్నా బిడ్డలు గిడ్డలు ఏం లేదన్నా, డబ్బులు ఇచ్చి గెలిచిండు. ప్రతి ఒక్క పబ్లిక్ ని అడుగు పోయి రోడ్డు మీద చెప్తారు, మల్లారెడ్డి 1000 ఇచ్చిండు, 2000 ఇచ్చిండు, ఓటేసినా అని చెప్తారు. ఓకే అన్న, గత ప్రభుత్వం వెళ్ళిపోయింది ఆల్రెడీ, ప్రస్తుతం కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ అయింది. అవును. ఎట్లా ఉందన్న? 120 రోజులు గడిచిపోయింది, ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ అసలు పరిపాలన లేదన్న ఈ రోజు వరకు. ఏమంటే ఆ ఫామ్లు తీసుకురు 6 గ్యారంటీలు అని చెప్పి, అందులో ఒకటి నాకు తెలిసి ఆ బస్సు ఏదో చేసిరు, గ్యాస్ ఒకటి అవుతుందో లేదో అంత ఖచ్చితంగా కూడా లేదు. మిగతా అయితే అసలు పరిపాలనే లేదు. మాకు ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చినప్పటి నుండి అసలు జవహర్నగర్లో మేము ఇక్కడ బాలానగర్ జవహర్నగర్లో చెప్పాలంటే స్తంభించిపోయింది. ఏం పనులు జరుగుతలేవు అసలు. ఒక రోడ్డు వేస్తలేరు, ఒక కరెంటు పోల్ వేస్తలేరు, అంతకుమించి ఏం లేదు ఇక్కడ. ఏం లేదా? ఓకే అన్న, ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ పార్లమెంట్ ఎన్నికలు ఎట్లా ఉండబోతుంది? లోకల్లో చూసుకుంటే, స్టేట్లో చూసుకుంటే ఆల్రెడీ కాంగ్రెస్ ఉంది, సెంట్రల్లో చూసుకుంటే బీజేపీ ఉంది. ఈ రెండు పార్టీల మధ్యలో ఇప్పుడు బలమైన పోటీ నడుస్తుంది. ఏ అభ్యర్థి గెలిచేటట్టుంది? ఇటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్? పార్లమెంట్ పరంగా మల్కాజ్గిరి ముఖ్యంగా చూసుకుంటే నాకు తెలిసినంత మటుకు ఖచ్చితంగా ఈటల రాజేందర్ గెలుస్తాడు, బీజేపీ పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి ఈ పార్లమెంటు సీటు కూడా బీజేపీ వాళ్ళకి ఓటేస్తేనే అభివృద్ధి జరుగుతుందని నేను నమ్ముతున్నా. ప్రజలకు కూడా చాలామందికి అదే అభిప్రాయం ఉంది. సరే లోకల్ ఎవరన్నారా అని, సెంట్రల్లో మోడీ ఉంటేనే దేశం బాగుంటుంది, మనకు మోడీకి ప్రభుత్వం అప్పచెప్పాలంటే అన్ని సీట్లు, ముఖ్యంగా భారతదేశంలో ఇది పెద్ద సీటు కాబట్టి ఇది కూడా మోడీ గారికి ఇస్తే ఇంకా బాగా అభివృద్ధి జరుగుతుందని మా నమ్మకం అన్న. అంటే ఏ రకమైన అభివృద్ధి జరుగుతుంది బీజేపీ వల్ల? బీజేపీ వల్ల అభివృద్ధి అంటే ప్రతి ఒక్కటి అన్న, ఇప్పుడు సెంట్రల్ స్కీమ్లు దాదాపు నాకు తెలిసి 110 స్కీమ్లు ఉన్నాయి. అవి మన రాష్ట్రానికి రానివ్వరు. సీట్లు పెరిగినాయి అనుకో, ఆ మెజారిటీ పరంగా కొంచెం వస్తుంది, అభివృద్ధి చెందుతుందని నేను నమ్ముతా. అంటే బీజేపీ వల్ల ఉపయోగం ఉంటుంది, చాలా ఉపయోగం. ఓకే అన్న, ఇప్పుడు అభ్యర్థుల్లో చూసుకుంటే ఇటు ఈటల రాజేందర్ బీజేపీ నుండి, కాంగ్రెస్ నుండి సునీత మహేందర్ రెడ్డి ఉంది, అటు బీఆర్ఎస్ నుండి రాయి లక్ష్మారెడ్డి ఉంది. సునీత మహేందర్ రెడ్డి ఏమంటుందంటే, ఒక ఆడబిడ్డగా నేను వస్తున్నా, నన్ను ఆదరించండి అని అంటుంది. ఆడబిడ్డగా వస్తే ఆదరిస్తే చూసినాం కదా, కవిత ఏం చేసింది, లిక్కర్ స్కామ్లో జైలుకి పోయింది. ఇంకేం చేస్తారన్న? ఆడబిడ్డ అంటే ఈమె చేస్తారని కాదు, ఆమెకి ఏం అవగాహన ఉంది, ఏం నాలెడ్జ్ ఉంది అనేది కూడా ఆలోచించుకోవాలి. ఈటల రాజేందర్ నాకు తెలిసి 30-40 సంవత్సరాల నుండి రాజకీయ అనుభవం ఉంది, ఎన్నో డిపార్ట్మెంట్లు చేసిండు, మంత్రిగా చేసిండు. ఆయనకున్న అనుభవం మీద సెంట్రల్ ఇప్పుడు పార్లమెంట్ గెలిస్తే నాకు తెలిసి నేను అనుకునేది ఏంటంటే, సెంట్రల్ మంచి పోస్ట్ ఇస్తుంది, కీలక పోస్ట్ ఇస్తే ఆయన ఇంకా ఎక్కువ సేవ చేయగలుగుతాడని నేను పర్సనల్గా నమ్ముతున్నా. అటు రాయి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్, రాయి లక్ష్మారెడ్డి కౌంట్లో లేడు నాకు తెలిసి, ఎందుకంటే బీఆర్ఎస్ కదా, బీఆర్ఎస్ ఏడు ఉందన్న, లేనే లేదు. పార్లమెంట్లో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళే ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఇంతకు ముందు ఉన్నారన్న, ఇప్పుడు చూడండి ఏమున్నది, అయిపోయింది. బీఆర్ఎస్ కేల్కతం దుకాన్ బంద్, ఇంకేం లేదు. బీఆర్ఎస్ పోటీ కాంగ్రెస్ బీజేపీ అంతే సింపుల్. కాంగ్రెస్ బీజేపీ గెలిచేది మాత్రం బీజేపీ. బీఆర్ఎస్ ఉన్నాయిగా, ఈ పార్లమెంట్ అయిపోతే ఇంకా అది కూడా కనిపించారు. కేసీఆర్ వెళ్ళాడు కూడా బయటికి. ఓకే అన్న, థ్యాంక్ యూ. రైట్ అన్న, థ్యాంక్ యూ. నమస్తే. నమస్తేనే. ఎక్కడనే? ఇక్కడేనా, బాలాజీ నగర్, జవహర్ నగర్. బాలాజీ లోకల్. ఇక్కడ ఏం చేస్తుంటారు? నేను సెల్ఫ్ ఎంప్లాయ్. ఓకే అన్న, ఎట్లా అనిపిస్తుంది? ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మారింది, ఏం లేదన్న, ఏం మార్పు లేదన్న. లేదా? లేదు. 120 రోజుల నుండి ఏం మార్పు? ఏం లేదన్న. కేసీఆరే
పెద్ద అది అనుకున్నాం. దానికన్నా పెద్దది రేవంత్ రెడ్డి వచ్చిండు. ఈయన వల్ల 6 గ్యారెంటీలు అన్నాడు. 6 గ్యారెంటీలు సంకనాకి పోయినాయి. అందులో ఒక గ్యారెంటీ కూడా మహిళలకు ఏడో ఉచితమన్నా. మొన్న కరెంటు బిల్లు కొట్టిండు 0 బిల్లు. ఇప్పుడు ఆ 2 నెలలు కలిపి మళ్ళీ కొట్టిండు ఈ నెల. ఇప్పుడు వచ్చినాయి మళ్ళీ అట్లా రావట్లేదు. వచ్చినాయన్న. ఎలక్ట్రిక్ అతను అడిగితే ఏమంటుండంటే ఇది గవర్నమెంట్ ఆల్రెడీ ఎత్తేసే స్కీమ్లో ఉంది, ఇది ఇట్లనే వస్తుంది బిల్లు అంటున్నాడు. ఈ 6 గ్యారెంటీలు దేనికి పనికి వస్తాయన్నా? అది ఓకే అన్న. అంటే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి డెవలప్ చేస్తాము మేము. ఏం డెవలప్ ఏం డెవలప్ ఉంది? ఆల్రెడీ ఆల్మోస్ట్ 3 మంత్స్ అయిపోయిందా? 3 మంత్స్ కాదు 4 మంత్స్ కంప్లీట్. ఏమన్నా ఒక్క ఉపయోగించే ప్రజలకు ఉపయోగపడే ఏదైనా ఒక్క పని చేశారా చెప్పండి? ఓకే లేదు కదా. అంటే గతంలో మీకు ఎవరైతే ఎంపీగా ఉన్నారో మీ నుండి ఎంపీగా గెలిచిన అతనే ఇప్పుడు రాష్ట్రానికి సీఎం. అవును. మీ ప్రాంతానికి ఏమైనా ఉపయోగం జరిగింది? నేను అతని వల్ల ఏం ఉపయోగం లేదు. అతనికి ట్విట్టర్లో పెట్టాను, ఫేస్బుక్లో పెట్టాను. అన్న మీరు ఇక్కడ ఎంపీగా గెలిచారని పెట్టి నేను ట్యాగ్ చేసి పెట్టాను. డంపింగ్ యార్డ్ ఎత్తేస్తానని చెప్పి ఆయన వాగ్దానం చేశాడు. గెలిచిన వెంటనే నెక్స్ట్ డే సీఎం అయిన వెంటనే పెట్టిన, అతను ట్యాగ్ చేసి పెట్టిన. ఏం రెస్పాన్స్ లేదు. సీఎం ఆఫీస్ కూడా పెట్టిన, ట్యాగ్ చేసి పెట్టిన. ఎట్లాంటి రెస్పాన్స్? ఎవరికి రెస్పాన్సిబుల్ లేదు. అంటే మీది అంత ప్రధానమైన సమస్య అని చెప్పి చెప్తున్నారు. అవునా? కానీ ఆ సమస్యను ఎందుకు పట్టించుకుంటలేరు మరి ప్రభుత్వం? గత ప్రభుత్వం పట్టించుకోలేదు, ఇప్పటి ప్రభుత్వం. ఇక్కడ ఉన్న పీపుల్ ఎట్లుంటారు అన్న విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి మామూలుగా ఈ డబ్బులకు లొంగిపోవడము, లిక్కర్కి లొంగిపోవడము, ఇలాంటి కొంచెం బ్యాడ్ హ్యాబిట్ వల్ల కొంచెం ఎదగలేకపోతున్నారు జనాలు. కానీ అట్లా గెలిపించినట్టు అయిపోయింది అంతే. అంటే ఇప్పుడు మీకు గతంలో మల్లారెడ్డి కూడా మీ ఏరియాలో ఒక మీటింగ్ పెట్టిండు. అవునన్న. పెట్టినప్పుడు జవహర్లాల్ నగర్ నా గుండెకాయ అని చెప్పి గుండెకాయని విండేసిండు అన్న. గుండెకాయ విండేసిండు, రక్తం తాగేసిండు. ఇంకా జవహర్ నగర్కి ఏం లేదు. ఆమె కేతమ్మ చెప్తుంది కానీ మీ ఏరియా అంటే ఏం కేతమ్మ అన్న? మా ఇంటి పక్కనే ఇల్లు. ఇంటి పక్కన ఒరవడం తప్పితే ఏముండదు. నాకు మంచి డెవలప్ చేస్తాడు మా సారు, మా కేటీఆర్, మా కేసీఆర్ అంటారు కానీ. సరే నాన్న, నా ఇంటికి రమ్మన్న గల్లీ శ్రీరామ్ నగర్ కాలనీ మొత్తం 12 స్ట్రీట్స్ ఉన్నాయి, 12 స్ట్రీట్లు ఉన్నాయి. దాంట్లో 4 స్ట్రీట్లు మాత్రమే సీసీ రోడ్ వేసాడు. మిగతా బ్యాలెన్స్ 8 స్ట్రీట్లు లేదు. ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినాం, ఎన్నోసార్లు పోయినాం మా కార్పొరేటర్ దగ్గరికి. ఒక్క రెస్పాండ్ అవ్వలేదు. మా ఇంటికి 2వ గల్లీ అంతే. ఎగరడం తప్ప, ఒరవడం తప్ప, వాగడం తప్ప ఏముండదు. డెవలప్మెంట్ ఏం లేదు. ఆమె చెప్తుంటే ఆమె గల్లీలో సీసీ రోడ్ ఉందా అడగమని కేతమ్మ దగ్గరికి పోయి, నీ గల్లీలో సీసీ రోడ్ ఉందా అని అడుగు. ఓకేనా? అంటే రేవంత్ రెడ్డి వల్ల జరగలేదు, ఇటు మల్లారెడ్డి అవ్వలేదు, ఏకైతారెడ్డి ఎవరి వల్ల అవ్వదు. వేస్ట్. పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి కదా, పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లా ఉండబోతుంది? అటు కాంగ్రెస్ నుండి చూసుకుంటే సునీత మహేందర్ రెడ్డి ఉంది. లేదన్న, నేనైతే ఈసారి మార్పు కోరుకుంటా. బీజేపీకి వేస్తాను. బీజేపీకి వేస్తాను. పోయినసారి ఎవరికి వేసినా? బీజేపీ వేసింది. ఈసారి బీజేపీకి మార్పు. పోయినసారి మార్పు కోరుకున్నాం, అవ్వలేదు, సాధ్యం కాలేదు. ఈసారి కంపల్సరీ బీజేపీకి వేస్తాం. బీజేపీ అభ్యర్థి పేరు ఏం పేరు? బీజేపీ అభ్యర్థి మనోడు కదా, ఈటర్ రాజేంద్ర అన్న. పర్సన్ అంటే గతంలో ఆయన మీద కొన్ని ఆరోపణలు కూడా జరిగినాయి. అయినా అది అన్ని వేస్ట్ ఆరోపణలు అన్న. వేస్ట్ ఆరోపణలు. ఆయన వల్ల డెవలప్మెంట్ ఏం జరుగుతుంది అంట? 100% జరుగుతుంది. చేస్తాడా? 100% జరుగుతుంది. అంత పెద్ద కరోనా టైంలోనే ఎంతో మందిని ఆదుకున్న వ్యక్తి ఆయన ఇంట్లో కూర్చోలేదు కదా ఏ రోజు. అవును. జనాలలో ఎన్నో కరోనా వచ్చిన ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు పాపం ప్రతి హాస్పిటల్ తిరిగాడు, ప్రతి గ్రామం తిరిగాడు. అతను జెన్యూన్ పర్సన్ కదా, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అందుకే కదన్నా అతను నిలగొట్టింది. కాంగ్రెస్ ఆర్థికంగా బలంగా ఉంది, అటు రాష్ట్రంలో లేదన్న ఈసారి డబ్బు ఏం ప్రభావం చూపదు. 100%. ఇంతకుముందు ప్రజలందరూ అప్పుడు కోరుకున్నారు అని, ఇప్పుడు 100% జెన్యూన్ అయిపోయారు, మార్పు కోరుకుంటారు జనాలు 100%. ఈటలు కంపల్సరీ గెలుస్తారు. 100. థ్యాంక్స్. నమస్తే. నమస్కారం. నేను కాపుతున్నారు, ఉండేది బాలాజీ నగర్ లో. పార్టీలో కొన్ని ఏళ్ళను తిరిగి సిబిఐ పార్టీలో ఉండి ఇంత నాకు చూసుకుంటే ఆరిపోయి కూర్చుంది. ఏ పార్టీలో? సిబిఐ పార్టీ. దుర్గ కాలనీ ఇల్లు ఇస్తాను, గరీబ్ వాళ్ళకి లేని వాళ్ళకి ఇస్తామని చెప్పి గడ్డి ఇయ్యలేదు. ఓకే. డెంటల్ కాలేజ్ ఫ్రీ జాగాలు ఇస్తామని చెప్పి గరీబ్ వాళ్ళకి ఒకరికి ఇయ్యలేదు. ఓకే. ఈడ రోడ్డు మీద ఉన్నప్పుడు సగం జాగాలు ఈడ లేవు ఇల్లు మేము చేసేటప్పుడు. ఓకే. మీ ఇక్కడ కొత్త, అందరు కొత్తగానే, ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళకి నీకు కొత్తనే. మేము తిరిగే సమయంలో చేసే సమయంలో చాలా మంది మేము చేసినాము. కానీ నేనే కాదు, మా పార్టీ లీడర్లు, పెద్ద మనుషులు చాలా మంది చాలా మంచి చేశారు. సిబిఐ పార్టీ తరఫున మన కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయి ప్రజలకు కావాల్సినవి మీటర్లు కానించి ఇల్లు దగ్గరుండి కట్టిపించి ఈ రోజు డెంటల్ కాలేజ్ నిమ్మలం ప్రశాంతంగా నిలబడి ఉన్నది. ఇప్పుడు కూడా కొన్ని ఇల్లు లేని వాళ్ళు ఉన్న వాళ్ళు కట్టుకోవటానికి లేకో 100 200 ఇచ్చి వాళ్ళు లక్షలు పెట్టి 100 పెట్టి కొంటున్నారు. 800 900 లక్షలు పెట్టుకొని కొంటున్నారు. 100 మీద చెప్పిన, లక్షల మీద చెప్తలేను. వాళ్ళు ఉన్న దాంట్లో కొడితే వచ్చి రాత్రి రూమ్ లోడిపోతుంది.
ఓకే. అది ఎవరు విలేకరులు. విలేకరులు ఇల్లు కొడతారా? అంటే దీంట్లో విలేకరులు అంటే సపోర్ట్ కొన్ని సపోర్ట్ ఉన్నాయి. దీంట్లో భూమి స్థలం ఉన్న ఇంటి ఓడు ఇచ్చారు, తన హక్కు ఉంటుంది, ఎంఆర్ ఆఫీస్ ఉంటుంది, మున్సిపల్ ఆఫీస్ సంబంధించింది, లీడర్ పార్టీ లీడర్ నాయకులది ఉంటుంది. సరే, ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ఉండే కదా, మరి వాళ్ళు ఏమైనా మంచి చేసిన వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళారా మీ సమస్యలు? ఇంతవరకు ఏ పాలన కూడా తీసుకురాలేదు. ఎందుకు చెప్పాలన్నా, ఎవడు నన్ను మోసం చేసిన వాళ్ళు ఉన్నారు కానీ నిలబెట్టిందే లేదు. ఈ ఏరియా 3 సార్లు నేను వార్డు నంబర్ కి 3 సార్లు నన్ను సడ్డగుడికి సత్య కొడుకు నిన్నటి కాకినాడ పోయి అడగండి. నేను 3 సార్లు నిలబడి సిద్ధపడ్డాను. మల్కాజ్ చేశాను, సివిల్ పార్టీ వచ్చింది మల్కాజ్గిరిలో. సరే, ఈ ఏరియాలో మల్లారెడ్డి ఉండు కదా ఎమ్మెల్యేగా, ఆయన చేసిందా మరి మంచి చేసిన ఏమన్నా? ఇప్పుడు కదా నేను ప్రస్తుతానికి ఇక్కడ వచ్చాక నేను గమనించి చూడలేదు, చూశాక చెప్పగలుగుతాను, చూడది మాత్రం చెప్పలేము. సరే, బీజేపీ ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి, బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ లో ఏ పార్టీ గెలిచినట్టు ఉంది? బీజేపీ కంపల్సరీ ఇస్తాం. బీజేపీ సిపిఐ బీజేపీ కేర్ కానీ సిపిఐ బీజేపీ వేస్తారా? బీజేపీ సెంట్రల్ లో ఉండాలి, అవసరం కాబట్టి. సిపిఐ కాంగ్రెస్ సపోర్ట్ అవుతారుగా అలా తన మాటకి కాంగ్రెస్ లో ఉన్నంత మాత్రం మాకు వద్దు లేదు, చేసేదాంట్లో కరెక్ట్ గా ఉన్నదా లేదా అని ముఖ్యం. అంటే బీజేపీ కరెక్ట్ చేస్తుందా? చేసేవాడికి చేస్తుంది, ధర్మంగా తన పని తను చేసుకోబోదు. ఏమన్నా చేసిన 2-3 పనులు చెప్పే నేనైతే వాళ్ళు చేసాక అద్దెచ్చాడు. నాతో తోటి పోయిన వాళ్ళు అడిగారు, వాళ్ళకి కొంచెం మేలు జరిగింది, నేను తిరిగాను, నాకు చేయలేదు. ఇప్పుడు సమయం వచ్చింది, ఇంకొంచెం సమయం కలగాలి, కలిగినప్పుడు లీడర్లు మాత్రం కింద బత్తి పెట్టి మాత్రం వెలిగించి ముట్టిస్తాను. ముట్టించినప్పుడు అప్పుడు బల్బు వెలుగుతుంది అనమాట వాళ్ళ కింద నుంచి. సరే, మొత్తం మీద ఈ ఏరియాలో ఏ పార్టీకి వెళ్తా అంటారు? బీజేపీ కంపల్సరీ వస్తుంది. బీజేపీ ఓన్లీ బీజేపీ ఈటెల రాజేందర్ తెలుసా నీకు? నాకు నేను తెలుసు కంటే అక్కడి నుంచి వాళ్ళు తెలుసుకునడం ముఖ్యం ఉంటుంది. నేను ఎందుకంటే చెప్పాను కదా, ఇక్కడ రావడానికి కొత్త వీళ్ళకి అందరు కొత్త అని కనిపిస్తున్నా, నీ కాళ్ళు కొత్త అని కనిపిస్తున్నాయి. ఇక్కడ ఆల్రెడీ పాత మనిషిని కొత్త రిపీట్ గా కనిపిస్తున్నాయి. ఇలా మొత్తం మీద బీజేపీకి వెళ్తా అంటారు? బీజేపీ కంపల్సరీ ఉంటున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ. రెండోది ఏంటంటే కాంగ్రెస్ కూడా రీడింగ్ లో మళ్ళీ వస్తుంది. రాష్ట్రంలో ఉండాలి కాబట్టి, మనకు కావాల్సింది కాబట్టి తెలంగాణ కంపల్సరీ ఉండాలి. బాలాజీ నగరా? ఏం చేస్తుంటారు? నేను ఆటో డ్రైవర్. ఆటో డ్రైవరా? కానీ ఆటో డ్రైవర్ అంటే ఇప్పుడు ఆటోలకు ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి కొంతమంది అంటారు కదా, నిజమేనా? తెలియండి వేసారు, తెలియలేక వేసారు, చేయనైతే వేసారు. అట్లా చేస్తే నన్ను ఆటోలో కొంచెం మంది ఓట్లు వేస్తారని చెప్పి వేసిండొచ్చు, కానీ అది చేయడం అయితే తప్పు. మామూలుగా ఉంటే కిరాయిలైనా తగ్గించేది ఉండే, అంతేగాని సగంకి సగం అని తగ్గించేది ఉండే. మొత్తమే ఫ్రీ అని చెప్పి పెట్టడం వల్ల పనిపాటు ఉన్నా లేకుండా కూడా ఉత్తర తిరిగేటం చాలా మంది. నిజంగా అసలు ఎందుకు ఆడవాళ్ళకి ఫ్రీ అని చెప్పేసి నేను నిజంగా ఆడుతున్నా. మా ఇంట్లో మా భార్య ఉంది, మా ఇంట్లో మా అమ్మ ఉంది, వాళ్ళు కూడా 15,000కు 10,000కు బయట పని చేస్తారు. 1,000 రూపాయలు పెట్టుకొని జీతం పెట్టుకొని చేయలేరా? 1,000 రూపాయల బస్ పాస్ పెట్టుకోలేరా? పెట్టుకుంటారు. ఇన్ని లేని ఇయర్లో ఎందుకు? దీని బదులు ఈ 500 రూపాయలకు గ్యాస్ అనడము, ఈ బస్ పాస్ ఫ్రీ అనడము, ఇళ్ళలో కూర్చోరి మీరు, ఇళ్ళలో కూర్చుంటే మీకు 2,000 వేస్తాను చేత కాకుండా మొద్దుమారిలో ఉండడం, అది చాలా తప్పది. దాని బదులు ఇక మా పిల్లలు, మా లాంటి పిల్లలు వేరే పిల్లలు కూడా ఉన్నారు. ఎడ్యుకేషన్ ఫ్రీ పెట్టింటే ఏమైతుండే? ఎడ్యుకేషన్ ఫ్రీ పెడితే ఏమైతుండే? ఎందుకంటే ఎడ్యుకేషన్ ఫ్రీ పెడితే ఇప్పుడు ఒక్కొక్క ఇంట్లో మినిమం ఒక పిల్లలను చదివించాలంటే చాలా కష్టం అవుతుంది. చదివించుకునే స్తోమత లేక పిల్లలను చదివించలేక బయట రోడ్ల మీద గంజాయి గాలవుతారు, ఆవారగాలు అవుతారు, కొట్లాటాలు చేసుకుంటారు. ఎంతో పంచర్ షాప్లలో, మెకానిక్ షాప్లలో చిప్పలు దొమ్ముకుంటూ కూడా బతుకుతారు పిల్లలు. అంటే నిజంగా ఉచిత బస్సు వల్ల ఇబ్బంది ఉందా అన్న మీకు? ఉంది, లేదని కాదు, ఉంది. గతంలోకి ఇప్పటికి ఏంది మార్పు జరిగింది? ఇక చేసుకునేది అంటే ఇక సంపాదన తగ్గిందేమో, కానీ అది పెట్టడం తప్పు ఉండే. దాని బదులు నేను చెప్పింది కదా, ఈ విద్యా వైద్యం మీద పెట్టింటే అయిపోతుండే. ఎందుకంటే ఆర్థికంగా టైట్ ఉన్న వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకున్న వాళ్ళు ఉత్తనే పానాలు పోతున్నాయి. గవర్నమెంట్ పోవాలంటే భయం అవుతుంది, ఎందుకంటే వాళ్ళంతా ట్రీట్మెంట్ లేదు. ఇప్పుడు ఏ డాక్టర్ అన్నా నిజంగా ఎంబీబీఎస్ చేసిన డాక్టర్లు ఎవరు లేరు. ఏదైనా ఇట్లా అయ్యింది అని చెప్పి హాస్పిటల్ పోతే ఫోన్లో చూసి ట్రీట్మెంట్ చేస్తారు, సెల్ ఫోన్ లో చూసి ట్రీట్మెంట్ చేస్తారు. గాంధీలో ఇప్పుడు మీరు నాకు ఇచ్చినట్టు ఒకసారి మీరు మీడియా చూడండి, ఏమైనా ఇట్లా అయింది అని అంటే ఫస్ట్ ముంగల సెల్ పెట్టుకొని అది చూసుకొని దాన్ని బట్టి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలని అందిస్తారు. మరి గాయంతో కోసం అయితే ఎవరు అందిస్తారు కదా. గూగుల్లో నేను కూడా అడిగి చెప్పొచ్చు, కడుపు నొప్పికి ఏమి చేయాలి అని అంటే సరిగ్గా టాబ్లెట్ ఇస్తారు కదా. ఓకేనా? అంటే నిజంగా ప్రజాపాలన అని చెప్పేసి ఆ దేశం నడుస్తలేదంట.
అట్లయితే ఏం నడుస్తలేదు. ఇక వాళ్ళు చెప్పుకోవడానికి వాళ్ళు చెప్పుకోవడాన్ని ముందుకు అట్లా వేసుకుంటారు అంతేగాని అంతైతే ఏం లేదు. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి ఇప్పుడు ముందు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లా ఉండబోతుంది? ప్రభావం ఏమన్నా జరుగుతుంది? ఆటో వాళ్ళది ఏమన్నా ప్రభావం ఉంటుంది కాంగ్రెస్ మీద? ఇక వాళ్ళు ఎత్తేస్తే బాగుంటది అని అనుకున్నాము, అది ఎత్తేస్తలేరు. అది ఇక అట్లనే కొనసాగుతుంది. ఇక పార్లమెంట్ ఎలక్షన్స్ అంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లలో ఉన్నారు కొంతమంది, కానీ అందరూ అవగాహన సీనియారిటీ ఉన్న వాళ్ళు అయితే ఎవరు లేరు. అంటే ఎవరు అంటే ఒక ఈటల రాజేందర్ అన్న అంటే నాకైనా చుట్టమేం కాదు, నేను అసలు ఏ పార్టీకి సంబంధించిన కాదు, ఏంటంటే ఈ ఈటల రాజేందర్ అని ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సమితి అప్పట్లో పెట్టినప్పటి కాడ నుంచి కానీ, తర్వాత తెలంగాణలో గెలిచినప్పటి నుంచి కానీ, మళ్ళీ బీజేపీలోకి వచ్చినప్పటి నుంచి ఆయన ఈటల రాజేందర్ అంటే చాలా మంది మోస్ట్ గుర్తుపెట్టేటోళ్ళు ఉంటారు. అట్లా గుర్తింపు పెట్టుకొని ఏమైనా గెలుస్తాడు అని అనిపిస్తుంది. ఇప్పుడు ఆమె అసలు ఎవరు తెలుసు? సునీత మహేందర్ రెడ్డి అంటే ఈ పట్టా మహేందర్ రెడ్డి వాళ్ళ మిస్సెస్ కదా. ఆయన అంటేనన్నా ఆల్రెడీ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి లాస్ట్, అప్పుడు ఆయన తెలుసు. ఆయన ఉంటేనన్నా ఎవరు గుర్తుపడుతుండే, ఆమెను ఎవరు గుర్తుపడతారు? ఆయన మొన్నటి దాకా ఉండి నాకు టికెట్ వస్తుంది అని చెప్పేసి అన్నప్పుడు ఆయన లాస్ట్ టైం దాకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. ఆయనకు లాస్ట్ మూమెంట్ లో ఇక రాలేదు. ఇక రాజరెడ్డి అన్న అని చెప్పేసి అన్న ఉంటే వాళ్ళలోకే వచ్చింది, అక్కడ ఆయన గెలిచిండు. ఇక రాలేదు, ఇప్పుడు ఇది రానప్పుడు ఇంకా అట్లనే ఎందుకు ఉండాలని చెప్పి ఆయన కూడా ఇలా జాయిన్ అయ్యిండు. ఆయన కూడా అంత కొంతమందికే తెలుసు. ఇప్పుడు నేను ఆటో డ్రైవర్ కాబట్టి ఉప్పల్లో చూసిన, కుక్కర్పల్లిలో చూసిన ఈ టిఆర్ఎస్ ప్రచారం బండి అక్కడికి వచ్చింది. ఈయన ఎవరు అని చెప్పి అంటారు. అంటే కుక్కరపల్లిలో గుర్తు లేదు, గుర్తుపట్టాలంటే మళ్ళీ మీరు క్యాన్వాసింగ్ చేయాలి, మళ్ళీ ప్రచారం మళ్ళీ వేసుకొని తిరగాలి. తిరిగిందా మాత్రం గుర్తుపడతారు అనేది లేదు. అదే ఈటల రాజేందర్ అని అంటే అందరూ గుర్తుపడతారు. ఈ మోదీ వచ్చిండు ఆలోచిండని అసలు బీజేపీలో పోయిండని కాదు, బీజేపీలో ఉన్నా లేకున్నా ఆయన గుర్తుపట్టేటోళ్ళు. రాష్ట్ర ఉద్యమం నుంచి, తెలంగాణ రాష్ట్రం ఉద్యమం నుంచి అప్పటి నుంచి కూడా గుర్తు. ఆయన అంతకు మించి ఇంకా చెప్పాలంటే కూడా ఆయన ఎన్నో కొంచెం చిన్న చిన్న కార్యాలు అవి కూడా చేసినవి కూడా ఉన్నాయి. అట్లా కొంతమంది గుర్తుపడతారు. మొత్తం మీద ఇప్పుడు ఆయన గెలుస్తాడా? ఈటల రాజేందర్ గెలిచే అవకాశం ఉందా? ఆయనకే ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరికి అంత లేదు కాబట్టి ఆయనకైతే ఉంది. ఇక ఇంకో నెక్స్ట్ అని అంటే టీఆర్ఎస్ చెప్పలేము, కానీ అది కూడా అంత అయితే రాదు. ఖచ్చితంగా అయితే ఆయనకైతే వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.